ప్రెగ్నెంట్ అని నాటకమాడి ఇంటికి తిరిగి వచ్చిన వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన నర్మదా ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా వేదవతితో చెప్తారు. అప్పుడే వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది. చందు బావగారికి వల్లి చేసిన కుట్రలు అన్నీ కూడా తెలిసిపోవడంతో వల్లి అక్కని తన పుట్టింటి దగ్గర వదిలేసి వచ్చేశారత్తయ్య అని అనగాల్ని ఒక్కసారి వేదవతి షాక్ అయిపోతాం. నిజమా అని అంటూ ఉంటుంది. అదేంటత్తయ్య, వల్లి ఏం కుట్రలు చేసిందని మీరు అడగకుండా నిజమా అని అంటున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది నర్మదా. అంటే వల్లి చేసిన కుట్రలు ఏంటో మోసం అంతా మీకు కూడా తెలుసా అని అడుగుతూ ఉంటే తెలుసు అని వేదవతి అంటుంది. ఒక్కసారి ప్రేమ నర్మదా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటత్తయ్య, వల్లి చేసిన మోసం మీకు తెలుసా? తెలిసి మీరు ఇంత మౌనంగా ఉన్నారా అని అంటూ ఉంటే మరి వల్లి చేసిన మోసం తెలిసి మీరెందుకు మౌనంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అది మావయ్య గారికి తెలిస్తే బాధపడతారు, చందు బావకి తెలిస్తే వాళ్ళ కాపురం కూలిపోతుందని ఇన్ని రోజులు మేము నిజాన్ని చెప్పలేదు. కానీ చందు బావ ఒకరోజు ధీరజ్ని సాగర్ని పిలిచి మీ భార్యలిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నా వాళ్ళు ఏం చేస్తున్నారో కనీసం మీకు కూడా చెప్పడం లేదేంట్రా? అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారే కానీ మీ భార్యలు మీ మాటే వినడం లేదు, మీకు ఇచ్చే విలువ ఇదేనా అని అడిగారు. దాంతో నిజంగానే వాళ్ళకి మా మీద నమ్మకం పోయింది. మేము అన్నీ దాచిపెడుతున్నామేమో అని అబద్ధాలు చెప్తున్నాము, తమల్ని మోసం చేస్తున్నామనుకొని వాళ్ళు కూడా మమ్మల్ని అసహించుకుంటున్నారు. అందుకనే అత్తయ్య, చందు బావగారికి నిజం తెలిసేలా చేశాము. ఆఖరి నిమిషంలో వల్లి ఇదంతా కూడా ప్రేమే చేసింది. అమూల్య విశ్వ ప్రేమించుకోవడానికి కారణం ప్రేమే అని అప్పుడు కూడా నాటకం ఆడాలనుకుంది. ఇంతలో అమూల్య వచ్చి జరిగింది చెప్పడంతో అప్పుడు చందు బావ నమ్మి వల్లిని పుట్టింటి దగ్గర వదిలేశారు. కానీ మావయ్య గారికి విషయం చందు బావ చెప్పలేక తనలో తానే బాధపడుతూ ఇలాగ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, వెళ్ళిందని చెప్పారు అని అంటూ ఉంటుంది నర్మద. అయితే చందు బావగారు చాలా బాధపడుతున్నారు అత్తయ్య, తను భోజనం కూడా చేయడం లేదు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడు ఇక అది విని ఇక వేదవతి అయితే చందు దగ్గరికి వెళ్తుంది. చందు దగ్గరికి వెళ్ళి పెద్దోడా భోజనం చేద్దుగాని రా అని అంటూ ఉంటే వద్దమ్మా అని అంటూ ఉంటాడు చందు. రే పెద్దోడా, నీ మనసులో ఉన్న బాధ నాకు తెలుసు, నీ భార్య చేసిన మోసాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావని కూడా తెలుసు అని అంటూ ఉంటుంది వేదవతి. అమ్మా అని అనగానే అవునరా, నాకు వల్లి చేసిన మోసం తెలుసు, అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్నది కూడా తెలుసు అని అనగానే అమ్మ అన్నీ తెలిసి ఎందుకమ్మా నువ్వు నాకు చెప్పలేదు అని అంటూ ఉంటాడు. ఇలాగే నువ్వు బాధపడతావని, నీ కాపురం కూలిపోతుందని ఆలోచించాన్రా. కానీ నీకు నిజం తెలిసిందని నర్మదా ప్రేమ ద్వారా తెలిసింది అని అంటూ ఉంటే ఇన్ని రోజులు మన కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చి గౌరవాన్ని నిలబెట్టేది వల్లి అని అనుకున్నాము. నాన్న కూడా ఇప్పటికీ కూడా తన కోడలు తన పరువుని నిలబెడుతుందని, మిగతా ఇద్దరి కోడళ్ళు కూడా తన పరువు నిలబెట్టేవాళ్ళు కాదని అనుకుంటున్నారు. కానీ వల్లి చేసిన మోసం నాన్నకు తెలిస్తే నాన్న తట్టుకోలేడమ్మా. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నువ్వన్నా నేను చూసిన సంబంధం చేసుకుంటావా అని నాన్న అడిగినప్పుడు నాన్నకి నేను మాట ఇచ్చాను, మీరు చేసిన సంబంధమే చూసిన సంబంధమే చేసుకుంటానని. కానీ ఇప్పుడు వల్లి చేసిన మోసం తెలుసుకొని నాన్న తట్టుకోలేరు. నా కొడుకు జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేశాను. ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ గురించి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా నేనే చందు జీవితాన్ని నాశనం చేశానని ఖచ్చితంగా నాన్న బాధపడతారు. అందుకే ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు చందు. అయితే పరిస్థితులు అన్నీ కూడా మనకి అనుకూలంగానే ఉంటాయి, ముందు నువ్వు భోజనం చెయ్యి అని అంటూ ఉంటుంది వేదవతి. కానీ వల్లిని నువ్వు మందలిస్తే సరిపోయేది, పుట్టింటి దగ్గర వదిలేసి రాకుండా ఉంటే సరిపోను, అదే తెలుసుకుంటుంది కదా అని అంటూ ఉంటుంది. తను చేసిన పనిని నువ్వు సమర్థిస్తున్నావా అని అడుగుతూ ఉంటే సమర్థించడం లేదురా, తను కూడా నా కూతురు లాంటిదే కదా, ఏదో తెలిసి తెలియక అబద్ధాలాడింది,
ఇక మీదటన్నా బుద్ధిగా ఉంటుంది, వెళ్ళి తీసుకురారా అని అంటూ ఉంటే, లేదమ్మా ఇక నేను వల్లిని అస్సలు కూడా నా భార్యగా ఒప్పుకోను అని అంటూ ఉంటాడు చందు. అయితే తర్వాత ఇక వల్లి అయితే భోజనం చేయకుండా అలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి భాగ్యం ఆనందరావు అంటూ ఉంటారు, రామరాజు ఇంటికి కోడలుగా వెళ్తే కూతురు సంతోషంగా ఉంటుందని అనుకున్నాం, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదండి అని అంటూ బాధపడుతూ ఉంటుంది భాగ్యం. ఇప్పుడు మన చేతులారా మన పిల్ల జీవితాన్ని మనమే నాశనం చేశామని మనకి బాధ కలుగుతుంది. అక్కడ అమ్మని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది, వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినలేదు అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక ఆనందరావు కూడా, అవును నేను కూడా దాని గురించే బాధపడుతున్నాను, ఎలాగైనా సరే అమ్మడిని మనం వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటాడు ఆనందరావు. అయితే అప్పుడు ఇక భాగ్యం అయితే, ఏమన్నావయ్యా, ఎలాగైనా తీసుకువెళ్ళాలా అని అంటూ ఉంటే, అవునే భాగ్యం, తీసుకువెళ్ళి మన అమ్మడు కాపురాన్ని నిలబెట్టాలి, పిల్ల పాపలతో అది సంతోషంగా ఉంటే మనవరాలు మనవుడిని ఎత్తుకొని మనం కూడా ఆనందంగా ఉండాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు అది విని భాగ్యం అయితే ఒక్కసారి, అమ్మడు నువ్వు బెంగ పెట్టుకోకు, భోజనం చెయ్యి, రేపు నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటుంది భాగ్యం. ఆ మాట విని ఒక్కసారి వల్లి అయితే, ఎలా తీసుకువెళ్తావమ్మా, నా ముఖమే చూడడానికి నా భర్త అసహించుకుంటుంటే అని వల్లి అంటుంది. నేను వేసిన ప్లాన్తో చూసావా, మీ ఆయన కూడా లోపలికి తీసుకువెళ్తాడు, నిన్ను చూస్తూ ఉండు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇక ఉదయం అవ్వంగానే వల్లి అయితే ఇంటికి వస్తుంది. భాగ్యం ఆనందరావు వల్లిని తీసుకొని వస్తారు. అది చూసి చందు అయితే, ఎందుకొచ్చావు, నిన్ను రావద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు. అది కాదు అల్లుడు గారు, నా మాట వినండి అని అంటూ ఉంటే, ఛీ ఇంకా ఇలా పిలవాలని అనిపిస్తుంది, నిలువెల్లా మోసాలతో నిండిపోయిన మీరు ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చారు, మా నాన్నని మమ్మల్ని మోసం చేసి మీరు ఇంతకీ తెగిస్తారా అని అంటూ ఉంటాడు. ఇంతలో రామరాజు వాళ్ళని చూసేస్తాడు. రే చందు, వల్లి వచ్చిందా అని అంటూ ఉంటాడు రామరాజు. అన్నయ్య గారు వచ్చాము అని అంటూ ఉంటుంది భాగ్యం. అక్కడే నుంచొని మాట్లాడుతున్నారే, లోపలికి రండి అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే భాగ్యం పదమ్మ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు అయితే, నీ కాలు నొప్పి పట్టిందంట కదా, కాలు ఎలా ఉందమ్మా అని భాగ్యాన్ని అడుగుతూ ఉంటే, బాగానే ఉంది అని అంటూ ఉంటుంది భాగ్యం. వల్లిని ఇంత తొందరగా ఎందుకు తీసుకొచ్చానంటే, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ ఇంట్లో త్వరలోనే చిన్ని కృష్ణుడు రాబోతున్నాడు, వల్లి ప్రెగ్నెంట్ అన్నయ్య గారు, మీకు వారసుడిని ఇవ్వబోతుంది అని మరొక కొత్త నాటకాన్ని మొదలు పెడుతుంది. అది విని ఒక్కసారి వల్లి అలా చూస్తూ ఉండిపోతే ఇంకా నర్మదా ప్రేమ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా ఆ మాట విని రామరాజు ఎంతో సంతోషపడుతూ, నాకు తెలుసమ్మా వల్లి, నువ్వు నా ఇంటికి వారసుడిని ఇస్తావు అని అంటూ చాలా మురిసిపోతూ ఉంటాడు. అందరికీ కూడా స్వీట్లు పంచి పెడతారు. అప్పుడు ఇక చందుని లోపలికి తీసుకువెళ్ళరా అమ్మాయిని అంటూ ఉంటే ఇక చందు ముందు వెళ్ళిపోతాడు. తర్వాత ఇక వల్లిని భాగ్యం లోపలికి వెళ్ళమంటుంది. అప్పుడే ఇక వల్లి గదిలోకి వెళ్ళాక, ఏంటి ప్రెగ్నెంట్ అంటే నేను కూడా నమ్మేసి నిన్ను భార్యగా దగ్గరికి తీసుకుంటాననుకుంటున్నావా? మీ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ప్రెగ్నెంట్ అంటే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నావు? అస్సలు కూడా నమ్మను. మీ అమ్మ ఎలా చెప్పిందో నాకు తెలియదు, కానీ నువ్వు ప్రెగ్నెంట్ అవడం ఏంటి అని అంటూ ఉంటాడు వల్లిని. చందు అయితే, అదేంటి బాలా మాట్లాడుతున్నావు, నేను ప్రెగ్నెంట్ని అవ్వకూడదని అంటూ ఉంటే, ఎలా అవుతావు నువ్వు? నీకు మొన్నే కదా పోయినా వారంలోనే నీకు డేట్ వచ్చింది, గుర్తులేదా? ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చేసిందా? ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా నాకు అని షాక్ ఇస్తాడు. కానీ నువ్వు ఇంట్లోకి వచ్చావు ప్రెగ్నెంట్ అని, అలాగే మా నాన్నకు కూడా నీ మోసాన్ని తెలియచేసి అప్పుడు మా నాన్న చేత్తోని నిన్ను బయటికి గెంటిస్తాను అంటూ చందు అయితే షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి వల్లి ఆడుతున్న ప్రెగ్నెంట్ నాటకం నర్మదా ప్రేమ కూడా కనిపెడతారా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.